స్టేట్స్ ఆఫ్ రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ ఎక్స్ప్లెయిన్ చెప్పమంటున్నారు. ఓకేనమ్మా, డన్. సో రెస్ట్, వాట్ ఈస్ మీన్ బై రెస్ట్ అండ్ వాట్ ఈస్ మీన్ బై మోషన్? రెస్ట్ అంటే స్టేట్ పొజిషన్, మోషన్ అంటే మూమెంట్. రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి? రెస్ట్ ఒక వస్తువు తన చుట్టూ వస్తువులతో పోలిస్తే దాని యొక్క స్థానం మారకుండా అది విశ్రాంతిలో ఉంటే దాని రెస్ట్ అని అంటారు. ఓకేనమ్మా, డన్. సో ఎగ్జాంపుల్, ఒక టేబుల్ మీద ఉన్న ఏదైనా ఒక బుక్. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ మోషన్ అంటే ఏంటి? ఇది ఒక వస్తువు తన చుట్టూ ఉన్న వస్తువులతో పోలిస్తే దీని ఒక స్థానం కనుక మారితే దాన్ని ఏమంటారు? ఎగ్జాంపుల్, రోడ్డు మీద కదులుతున్న ఏదైనా ఒక బస్సు చలనం, అక్కడ మూమెంట్ వచ్చింది, దాన్ని మోషన్ అంటారు. ఇక్కడ ఫర్ పర్సన్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్ ది కో పాసెంజర్స్ అపియర్ టు బి అట్ రెస్ట్ బట్ ఆబ్జెక్ట్స్ అవుట్ సైడ్ ది ట్రైన్ లైక్ ఎలక్ట్రిక్ పోల్స్, ట్రీస్ ఎక్సెట్రా అపియర్ టు బి మూవింగ్ బ్యాక్వర్డ్స్. రెస్ట్ అండ్ మోషన్ ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? హూ ఈస్ అబ్జర్వింగ్. ఇట్ డిపెండ్స్ అపాన్ హూ ఈస్ అబ్జర్వింగ్, దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనమ్మా, ఫస్ట్ పాయింట్ చూడండి. ఇంకా రెస్ట్ అండ్ మోషన్ కోసం చెప్పాలంటే ది సేమ్ ఆబ్జెక్ట్ కెన్ బి రెస్ట్ ఫర్ వన్ పర్సన్. ఒకే ఆబ్జెక్ట్, సేమ్ ఆబ్జెక్ట్ కొంతమందికి అది రెస్ట్ లో కనిపిస్తుంది, ఒక పర్సన్ కి, వేరే అతనికి అది మోషన్ లో కనిపించవచ్చు. ఓకేనమ్మా, ఏదైనా రెస్ట్ అండ్ మోషన్ డిపెండ్ అపాన్ హూ ఈస్ అబ్జర్వింగ్. ఓకేనమ్మా, ఫస్ట్ చూడండి. ఫర్ ఎ పర్సన్ ట్రావెలింగ్ ఇన్ ట్రైన్ ది కో పాసెంజర్స్ అపియర్ టు బి అట్ రెస్ట్ బట్ ఆబ్జెక్ట్స్ అవుట్ సైడ్ ది ట్రైన్ లైక్ ఎలక్ట్రిక్ పోల్స్, ట్రీస్ ఎక్సెట్రా అపియర్ టు బి మూవింగ్ బ్యాక్వర్డ్స్. అంటే ఒక పర్సన్ ఏమొచ్చి ఒక మూవింగ్ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు, సిట్టింగ్ ఇన్ ఏ మూవింగ్ ట్రైన్. ఓకేనమ్మా, ఇంకొక అనదర్ పాసెంజర్ ఎలా ఉన్నాడు? రెస్ట్ పొజిషన్ ఉన్నాడు. సో ఒక పర్సన్ ఏమొచ్చి ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఎగ్జాంపుల్, ట్రీస్ ఇచ్చాడు. ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్ అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఒక పర్సన్ ట్రైన్ లో ఉన్నప్పుడు అతనికి ఎలా అనిపిస్తుంది? అతనికి మూవ్ బ్యాక్వర్డ్ అనిపిస్తుంది. అర్థమవుతుందా? అతనికి ఎలా అపియర్ అవుతుంది? ఆ ట్రీస్, పోల్స్ ఎలా కనిపిస్తే, ఒక ట్రైన్ ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్, ట్రీస్ వెళ్తున్నప్పుడు ఏమవుతాయి? ఇవి బ్యాక్ వెళ్తున్నట్టు కనిపిస్తాయి. అవునా కాదా? సో అదే పాయింట్ కి అర్థం. మూవింగ్ ట్రైన్ కాబట్టి ఈ యొక్క పోల్స్, ఈ యొక్క ఎలక్ట్రిక్ పోల్స్, ట్రీస్ బ్యాక్ వెళ్తుంటే అనిపిస్తున్నాయి. అదే ఒక పర్సన్ ప్లాట్ఫామ్ మీద నించున్నాడు, రెస్ట్ అక్కడ నించున్నాడు కాబట్టి రెస్ట్ పొజిషన్ ఉన్నాడు, అతనికి అలా అనిపించదు. అర్థమవుతుందమ్మా? ఈ రెస్ట్ అండ్ మోషన్ అనేవి ఆ రిలేటివ్. అతను ఒక మూవింగ్ ట్రైన్ లో ఉన్నాడు. మూవింగ్ ట్రైన్ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ పోల్స్, ట్రీస్ ఎలా కనిపిస్తే అతనికి బ్యాక్ వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తాయి. అదే పర్సన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఈ ఎలక్ట్రిక్ పోల్స్, ట్రీస్ రెస్ట్ లో ఉన్నట్టు కనిపిస్తాయి. కదలనట్టు, అసలు కదలవు అవి. రెస్ట్ అంటే ఏంటి? కదలిక లేకుండా ఒక పొజిషన్ అంటే అనిపిస్తాయి. బట్ ది ట్రైన్ అపియర్స్ టు బి మూవింగ్. ట్రైన్ మూవ్ అవుతున్నా అక్కడ పొజిషన్ అనిపించట్లే. ఎందుకంటే మనం మూవింగ్ ట్రైన్ ఉంటే మనకు అనిపిస్తుంది. మూవింగ్ ట్రైన్ అనుకుంటే మన ప్లాట్ఫామ్ లో ఉంటే ఆ ఎలక్ట్రిక్ పోల్స్, ఆ ఒక ట్రీస్ అవన్నీ కూడా అక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ రెస్ట్ అండ్ మోషన్ అనేది ఎప్పుడు కూడా డిపెండ్ ఆన్ హూ ఈస్ అబ్జర్వ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనమ్మా, ఒక సేమ్ ఆబ్జెక్ట్ కొంతమంది రెస్ట్ పొజిషన్ కనిపిస్తుంది, కొంతమంది మూవింగ్ పొజిషన్ లో కనిపిస్తుంది. ఒక పర్సన్, ఫస్ట్ పాయింట్, పర్సన్ మూవింగ్ ట్రైన్ లో ఉంటే ఈ యొక్క ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్ బ్యాక్ వెళ్తుంటే కనిపిస్తాయి. అదే ఒక పర్సన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఇవి అలా అతనికి ఎలా కనిపిస్తాయి? ప్లాట్ఫామ్ లో ఉంటే అదే ఎలక్ట్రిక్ పోల్స్, ట్రీస్ రెస్ట్ పొజిషన్ ఉంటే కనిపిస్తాయి. అందుకే రెస్ట్ అండ్ మోషన్ అనేది రిలేటివ్ కానీ అబ్సల్యూట్ కాదు. ఓకేనమ్మా, డన్.